హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనము అర్థమెటిక్ చాప్టర్ నుంచి అన్ని టెస్టులు కంప్లీట్ చేసుకొని ఉన్నాము. 19 టెస్ట్ వరకు వచ్చున్నాయి అవి. సో ఆల్ టాపిక్స్ అయితే కవర్ అయిపోయి ఉన్నాయి. అన్ని ఏరియాస్ని టచ్ చేస్తూ మనము క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసాము. సో ఎవరైనా తెలియని వాళ్ళు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ టెస్ట్లన్నింటినీ నేను ప్లేలిస్ట్ అయితే చేసి ఉంచాను ఇబ్బంది లేకుండా. సో అక్కడ నుంచి మీరు వరుసగా ఆ టెస్ట్లన్నింటినీ రాసేయచ్చు. అండ్ ఇంకోటి 5th క్లాస్ తెలుగుకి సంబంధించి టెస్టులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో అది కూడా ప్లేలిస్ట్ రెడీగా ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సో ఆ టెస్టులన్నింటినీ రాయండి. రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ 3rd క్లాస్కి సంబంధించి తెలుగు 1 to 5 లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ టెస్టులన్నింటినీ మీరు కంప్లీట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఏ టెస్ట్లలో ఉన్నాము అని అంటే ఈ క్షేత్రమితి మెన్సురేషన్ చాప్టర్ నుంచి. సో సెకండ్ చాప్టర్గా అది తీసుకొని ఉన్నాము. అర్థమెటిక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దీంట్లో మనము 3rd టెస్ట్లోకి అయితే వచ్చేసాము. సో ఈ టాపిక్ నుంచి కూడా ఆల్రెడీ మనకు 2 టెస్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ టెస్ట్లన్నింటినీ కూడా మీరు కంప్లీట్ చేసేయండి. సో మీ ప్రాక్టీస్ని మరింత మెరుగుపరచుకోండి. ఓకే. సో వీడియోని చివరి వరకు చూడండి. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా. సో ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు 1కి 2 సార్లు ఆ ప్రాసెస్ని మంచిగా చూసి మీరు ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువ చేయండి. ఓకేనా. సో ప్రాక్టీస్ అనేటువంటిది ఎక్కువ చేస్తే మీకు అది ఈజీగా అర్థమవుతుంది. అండ్ బ్రెయిన్లో ఎక్కువగా ఫిక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. సో ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది మన ఫ్రీ సర్వీస్ని యూజ్ చేసుకోండి. ఓకేనా. మీ ప్రిపరేషన్లో ఇది ఎంతో కొంత యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనం వీటిని స్టార్ట్ చేయడం జరిగింది. రైటా. సో ఇంకా మనం లేట్ చేయకుండా టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనము చతురస్రం అనేటువంటి టాపిక్లో అయితే ఉన్నాము. దీనిలో భాగంగా మనము ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, సో నేను ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ని మన వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో అక్కడ నుంచి మీరు ఆ షెడ్యూల్ వైజ్గా ప్రిపేర్ అయిపోయి టెస్ట్లు అయితే రాసేసేయచ్చు. ఓకేనా. సో షెడ్యూల్ వైజ్గా మీరు టాపిక్ని ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయితే టెస్ట్ అయితే రాసేసేయండి. రైట్. ఇంకా మనం టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు 25 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో ముందుగా ఒక బేసిక్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు అంటే ఇదే కదా. సో పొడవు వచ్చి 25 సెంటీమీటర్లు అండ్ వెడల్పు వచ్చి ఇదే కదా. సో 15 సెంటీమీటర్లు. దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా. సో మనం ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక డిఎస్సి కంప్లీట్ చేసుకొని ఉన్నాము. సో ఇంకా కూడా ఫార్ములాస్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అని అయితే నేను అనుకోవడం లేదు. ఓకేనా. సో దీని యొక్క వైశాల్యానికి ఫార్ములా కనుక చూస్తే A = L × B. ఓకేనా. L × B. సో L అంటే లెంత్ పొడవు ఎంత 25 సెంటీమీటర్లు ఇంటూ B అంటే బ్రెడ్త్ వెడల్పు ఎంత 15 సెంటీమీటర్లు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 15 5 75 అవుతుంది. 15 2 30 అండ్ ఒక 7 వచ్చి మనకి 37 అవుతుంది. 37 అవుతుంది. అయితే ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చారు కదా అన్నీ. సో సెంటీమీటర్స్లో ఇచ్చినప్పుడు మనకి ఇదేమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అంటే మనకి 375 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. రైటా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో సెకండ్ క్వశ్చన్, ఒక వ్యక్తి 130 మీటర్ల పొడవు 90 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక పార్కు చుట్టూ 4 సార్లు తిరిగాడంట. ఎన్నిసార్లు? 4 సార్లు తిరిగితే ఆ వ్యక్తి ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత. సో వెరీ సింపుల్ క్వశ్చనే. కష్టపడాల్సినటువంటి పని ఏమీ లేదు. సో ఇబ్బంది పడేటువంటి ఏరియా ఏమీ కాదు. ఒక దీర్ఘచతురస్రం తీసుకుందాం. ఈ దీర్ఘచతురస్రంకి పొడవు ఎంతంట 130 మీటర్లంట. వెడల్పు వచ్చి 90 మీటర్లంట. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడు, దీన్ని చుట్టూతా 4 సార్లు తిరిగాడు. సో ఇక్కడ మొదలు పెడితే మనము ఇక్కడ నుంచి ఇదంతా ఒకసారి తిరిగితే మనకి ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేట్టు. ఇలాంటి రౌండ్స్ అతను 4 టైమ్స్ చేశాడు. 4 టైమ్స్ చేస్తే అతను ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత అంటున్నారు. మొత్తం దూరము ఎంత అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ముందుగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదంతా తిరిగి ఒక రౌండ్ కంప్లీట్ చేసి వచ్చాడు అని అంటే అతను ఏం చేసినట్టు, ఒక చుట్టుకొలతను కంప్లీట్ చేసినట్టు. అవునా. ఒక చుట్టుకొలతని కంప్లీట్ చేసినట్టు. అలాంటిది అతను 4 సార్లు తిరిగానంటే 4 చుట్టుకొలతలు కంప్లీట్ చేసినట్టు. అవునా. ఈ దీర్ఘచతురస్రం పరంగా అతను 4 చుట్టుకొలతల్ని కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు
ముందుగా ఒక చుట్టుకొలతను కనుక్కున్న తర్వాత దాన్ని 4తో గనక మల్టిప్లై చేస్తే మనకి అతను ఎంత మొత్తం దూరం అయితే తిరిగాడో అది మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడ మనం కనుక్కోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి? చుట్టుకొలత. సో, ఇది మనకి అర్థం కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చుట్టుకొలతను కనుక్కోవాలి కాబట్టి చుట్టుకొలతకు సూత్రం ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ అంటే ఎంత? 130 కదా! సో, 130 ప్లస్ బి ఎంత? 90 కదా! సో, 90. ఇలాంటి 2 ఇంటూ ఎల్ ప్లస్ బిలో అతను ఎన్ని సార్లు చేశాడు? 4 సార్లు చేశారు. సో, ఇక్కడే ఇంటూ 4 వేసేద్దాం. ఓకేనా? 4 టైమ్స్ చేశాడు కాబట్టి ఇంటూ 4 చేస్తే ఇంకా మనకి టోటల్‌గా ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది. రైటా? రైట్. ఇంటూ 4 వేస్తాం. వేశాక 2 ఇంటూ 130 ఒక 90 ఏమవుతుంది? 220 అవుతుంది. అవునా? 220 అవుతుంది. ఇంటూ 4. ఇప్పుడు చేస్తే ఇక్కడ 2 0s are 0, 2 4s are 2 2s are 4, 2 2s are 4 ఇంటూ మళ్ళీ 4. 4 0s are 0, 4 4s are 16 అవుతుంది. మళ్ళీ 4 4s are 16, 1 17 అవుతుంది. 17 అవుతుంది. సో, టోటల్‌గా అతను 1760 మీటర్లా? ఇవి సెంటీమీటర్లా? ఒకసారి చూస్తే మీటర్లు. ఓకేనా? సో, చుట్టుకొలతని మనము భుజం యొక్క ప్రమాణాల్లోనే చెప్తాం. సో, మొత్తంగా 1760 మీటర్ల పొడవు అయితే అతను తిరుగుంటాడు. ఓకేనా? సో, దాని చుట్టూ 1760 మీటర్ల దూరం అయితే అతను ప్రయాణించి ఉంటాడు. రైటా? నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రాకారం యొక్క పొలం యొక్క వెడల్పు, పొడవు వరుసగా 14.5 మీటర్లు, 22.5 మీటర్లు అయినా దాని యొక్క చుట్టూ కూడా కంచె వేయడానికి 1 మీటర్‌కొచ్చి రూ. 6 చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? 1 మీటర్‌కొచ్చి రూ. 6 చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు. సో, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రాకార పొలం ఉంది. సో, దీర్ఘచతురస్రాకార పొలం ఉంది. దీనికి వెడల్పు, పొడవు అని ఇచ్చారు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ముందు పొడవు ఇచ్చారా? వెడల్పు ఇచ్చారా? ఓకేనా? వాళ్ళు ఏది ఇస్తే దాని ప్రకారమే మనం వేసుకోవాలి. ఓకేనా? రైట్. ముందు వెడల్పు ఇచ్చారు. వెడల్పు ఎంత? 14.5 మీటర్లు. సో, ఇక్కడ వేస్తాం. 14.5 మీటర్లు. పొడవు ఎంత? 22.5 మీటర్లు. సో, ఇదే కదా పొడవు? 22.5 మీటర్లు. అయితే మనల్ని ఏమడుగుతున్నారు? దాని చుట్టూ కంచె వేయాలంట. సో, చుట్టూ కంచె వేయాలంటే ఇక్కడ వేస్తాం కదా కంచె, ఇలాగా చుట్టూ వేస్తాం. ఇలా చుట్టూ కంచె వేస్తున్నామంటే మనం ఏం కనుక్కోవాలి? చుట్టుకొలతని కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలతని కనుక్కుంటే అది కూడా 1 మీటర్‌కి రూ. 6 అవుతుందంట. సో, మన చుట్టుకొలత మొత్తం ఎంతొస్తుందో దాన్ని మనం ఇంటూ 6 చేస్తే మొత్తము ఎంత ఖర్చు అవుతుందో మనకి తెలుస్తుంది. ముందుగా మనం చుట్టుకొలతని కనుక్కుంటే చుట్టుకొలత P = ఏమవుతుంది అనంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా! సో, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ఎంత పొడవు? 22.5 ప్లస్ వెడల్పు బి ఎంత? 14.5 అవుతుంది. ఓకే. రైట్. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అనంటే 22 ఒక 14 ఏమవుతుంది అనంటే 36 అవుతుంది. 36 ఈ 0.5 కలిపితే 1 అవుతుంది. సో, 36 + 1 37 అవుతుంది. ఓకేనా? 37 అవుతుంది. టోటల్‌గా మనకి ఇక్కడ ఏమొస్తుంది అనంటే దీన్ని మల్టిప్లై చేస్తే 2 7s are 14, 2 3s are 6, 1 7 అవుతుంది. సో, ఇది మనకి 74 అవుతుంది. ఏంటి? చుట్టుకొలత. ఏంటి? చుట్టుకొలత. చుట్టుకొలత అనేటువంటిది 74 సెంటీమీటర్స్ అయింది. మనకేం కావాలి? 74 మీటర్స్ కదా ఇవి. సో, మీటర్స్‌లో ఇచ్చున్నారు దీన్ని మనకి 74 మీటర్స్ అవుతుంది. అయితే 1 మీటర్‌కి రూ. 6 అయితే 74 మీటర్స్‌కి ఎంత అవుతుంది అంటున్నారు. ఓకేనా? సో, 1 మీటర్‌కి రూ. 6 అయింది. 74 మీటర్స్‌కి ఎంత అవుతుంది? 74 ఇంటూ 6 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 6 4s are 24, 6 7s are 42, 42కి ఒక 2 యాడ్ చేస్తే మనకి 44 వస్తుంది. మొత్తంగా మనకి ఎంతొస్తుంది అమౌంట్ అనంటే ఖర్చు ఏమవుతుంది అంటే 444 రూపీస్ అయితే మనకి ఈ దీర్ఘచతురస్రానికి కంచె వేయడానికి అయ్యేటటువంటి ఖర్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 34 మీటర్లు. దాని పొడవు వెడల్పు యొక్క 4 రెట్ల కన్నా 3 తక్కువ. అయితే పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నారు. పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి ఎంత? ఇక్కడ కనుక చూస్తే
ఒక దీర్ఘచతురస్రం ఉంది. ఓకే, దీర్ఘచతురస్రం ఉంటే దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటే 34 మీటర్లు. అంటే ఈ మొత్తం ఈ చుట్టూ ఉండేది చుట్టుకొలత కదా. చుట్టుకొలతకు ఫార్ములా వేస్తే 2/L+B ఎంత అంట 34 మీటర్స్ అంట. అయితే దీని యొక్క పొడవు ఉంటుంది కదా. సో ఈ ఎల్ వచ్చి ఏమంట అంటే ఇది ఎల్ అవుతుంది, ఇది బి అవుతుంది కదా. సో ఎల్ ఏమంట పొడవు వచ్చి వెడల్పు యొక్క 4 రెట్ల కన్నా 3 తక్కువ. వెడల్పు యొక్క 4 రెట్లు అంటే వెడల్పు బి, 4 రెట్లు అంటే 4b కంటే ఏమంట 3 తక్కువ అంట. 3 తక్కువ అంటే -3. ఓకేనా, అర్థమైందా. సో ఇది వేసుకోవడం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దాని పొడవు ఎల్ అంట ఏమంట వెడల్పు యొక్క 4 రెట్ల కన్నా, ఇదిగో వెడల్పు యొక్క 4 రెట్లు అంటే బి యొక్క 4 రెట్లు 4b, దానికంటే 3 తక్కువ అంట -3. ఓకేనా, అర్థమైందా. సో ఈ స్టేట్మెంట్ అర్థం కావాలి. ఈ స్టేట్మెంట్ వేసుకోవడం వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం అనేటువంటిది ఈజీగా చేసేయచ్చు. రైటా. అయితే దాని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. సో దీని నుంచి ముందుగా మనం పొడవు వెడల్పుని రాబట్టి దాని తర్వాత మనము వాటి యొక్క నిష్పత్తిని కనుక్కోవాలి. ఇప్పుడు చూస్తే 2 ఇంటూ ఎల్ ఏమంట 4b - 3, ఎల్ వాల్యూ ఇక్కడ వచ్చింది కదా. సో 4b - 3 ప్లస్ ఇక్కడ బి అలాగే ఉంది. సో బి వాల్యూ మనకేం లేదు కాబట్టి సో బి అలాగే రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ 34 ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని 2 ఇంటూ 4b ప్లస్ బి 5b అవుతుంది కదా. సో 4b ఒక బి 5b అవుతుంది. 5b - 3 34 అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1s are 2 2 7s are 14 అవుతుంది. ఓకే, 5b - 3 17 అవుతుంది. సో 5b ఏమవుతుంది 17, ఈ -3 ఇటువైపు వస్తే +3 అవుతుంది. +3 అయితే మనకి ఏమవుతుంది 20 అవుతుంది. అవునా, 17 + 3 20 అవుతుంది. 5b 20 అవుతుంది. ఓకే, బి ఏమవుతుంది అప్పుడు 5 1s are 5 4s are 20. సో బి వాల్యూ ఏమొచ్చింది మనకి 4 వచ్చింది. బి వాల్యూ ఎంత 4 వచ్చింది. సో ఈ బి వాల్యూ నుంచి మనము ఎల్ను రాబట్టవచ్చు కదా. సో పొడవుని కనుక్కోవచ్చు. బి వచ్చి మనకి 4 వచ్చింది. ఎల్ ఏమవుతుంది ఇక్కడ అని అంటే 4b - 3 కదా. సో ఎల్ 4b - 3 కాబట్టి 4 ఇంటూ బి వాల్యూ 4 కాబట్టి 4 -3 4 4s are 16 మైనస్ ఈ 3 అలాగే వేస్తాం. సో అప్పుడు ఎల్ వాల్యూ ఏమొస్తుంది 16లో 3 పోతే 13 అవుతుంది. ఎల్ వాల్యూ ఎంత 13 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో పొడవు వెడల్పుల నిష్పత్తి అంటే L/B. సో ఎల్ ఎంత మనకు అని అంటే 13 అవుతుంది. బి ఎంత అంటే 4 కదా. సో బి ఎంత అంటే 4. 13:4 అనేటువంటిది ఈ L/B పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి. సో 13:4 ఈజ్ ద ఆన్సర్ అనమాట. రైటా. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 240 మీటర్ల పొడవు 200 మీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక దీర్ఘచతురస్రాకార స్థలానికి కంచె వేయడానికి 1 మీటర్కి 30 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు. సో ఒక దీర్ఘచతురస్రం ఉందంట, దానికి ఏమంటున్నారు అని అంటే పొడవు ఎంత అంట 240 మీటర్లు, వెడల్పు ఎంత అంట 200 మీటర్లు. అయినా ఆ దీర్ఘచతురస్రాకార స్థలానికి చుట్టూ కంచె వేయాలి. అంటే చుట్టుకొలతని కనుక్కోవాలి. చుట్టుకొలతని కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 మీటర్కి ఏమంట 30 రూపాయలు అవుతుందంట. అంటే 1 మీటర్కి 30 రూపాయలు అయితే ఈ చుట్టుకొలత మొత్తానికి ఎంత అవుతుంది అంటున్నారు. అంటే చుట్టుకొలతని 30తో మనము మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ముందు దీని చుట్టుకొలత కనుక్కుందాం. P = 2 ఇంటూ L+B. అవునా, 2 ఇంటూ L+B = 2 ఇంటూ ఎల్ ఎంత 240 కదా. సో 240 ప్లస్ బి ఎంత 200. అవునా, రైట్. ఇప్పుడు 240కి ఒక 200 కలిపితే మనకి 440 వస్తుంది. టోటల్గా 440 ఇంటూ 2 చేస్తే 2 0s are 0, 2 4s are 8, 2 4s are 8. ఓకేనా, 880 సెంటీమీటర్స్ అవుతుంది. మీటర్స్ అవుతుంది. మీటర్స్లో ఇచ్చారు కదా. సో 880 మీటర్స్ అనేటువంటిది దీని యొక్క చుట్టుకొలత. సో ఖర్చు ఎంత అవుతుంది మరి అని అంటే ఈ 880 మీటర్స్ మనకు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు 1 మీటర్కి 30 రూపాయలు. 1 మీటర్కి 30 రూపాయలు అయితే 880 మీటర్స్కి ఎంత అవుతుంది అంటే ఇంటూ 30 చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. సో 3 8s are 24 అవుతుంది. మళ్ళీ 3 8s are 24, ఒక 2 యాడ్ చేస్తే 26 అవుతుంది. అండ్ 2 zeros అలాగే పెట్టేస్తాం. రైటా.
టోటల్గా 26,400 రూపీస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో ఆ దీర్ఘచతురస్రానికి చుట్టూ కంచె వేయాలంటే మనకి ఎంత అవుతుంది అని అంటే 26,400 రూపీస్ అయితే మనకి ఖర్చు అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చి 140 మీటర్లు, దాని యొక్క పొడవు వెడల్పు కన్నా 20 మీటర్లు ఎక్కువ. అయితే దాని పొడవు వెడల్పులు ఎంత అంటున్నారు. సో ఏం లేదు, దీర్ఘచతురస్రం అంటున్నారు. సో దీర్ఘచతురస్రం యొక్క డయాగ్రామ్ వేసేసుకుంటాం. ఓకేనా. డయాగ్రామ్ వేసేసుకొని రైట్, నేను జస్ట్ రఫ్గా గీస్తున్నాను. సో దీర్ఘచతురస్రము దీని యొక్క చుట్టుకొలత ఎంత అంట 140 మీటర్స్. చుట్టుకొలత అని అంటే పీ కదా. సో పీ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ L+B మన ఫార్ములా. సో పీ ఎంత అంటున్నారు వాళ్ళే 140 మీటర్స్ అంటున్నారు. 140 మీటర్స్ అంటున్నారు. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సో ఎల్ కదా, ఎల్ అంటే ఇదే కదా. సో ఎల్ ఇది వచ్చి ఏమవుతుంది బి అవుతుంది. అయితే పొడవు వచ్చి వెడల్పు కన్నా 20 మీటర్లు ఎక్కువ అంట. సో వెడల్పు వచ్చి బి కదా. సో పొడవు వచ్చి బి కంటే కూడా 20 మీటర్లు ఎక్కువ అంటే +20. ఓకేనా. సో ఎల్ వాల్యూ ఏమవుతుంది బి +20 అవుతుంది. సో ఇది వేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అయిన తర్వాత ఇప్పుడు ఎల్ ప్లస్లో మనకి ఎల్ వాల్యూ ఏమొచ్చింది బి +20 వచ్చింది. బి +20 వచ్చింది. వస్తే బి +20 ప్లస్ ఇక్కడ బి ఉంది కదా. సో ఈ బి అలాగే వేస్తాం. బి అలాగే వేస్తాం. రైట్. వేసాక ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ బి ప్లస్ బి 2b అవుతుంది. 2b ప్లస్ ఇక్కడ 20 ఉంది కదా. సో 20 అలాగే వేస్తాం. ఇటువైపు 140 ఉంటుంది. 140 అలాగే ఉంటుంది. ఉంటే ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జార్ 2, 2 7 జార్ 14, 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2b + 20 అలాగే ఉంటుంది. ఉంటే ఇప్పుడు ఈ 20 ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. మైనస్ అయితే 70 - 20 ఈజ్ ఈక్వల్ టు 2b అవుతుంది. అవునా. సో 70లో 20 పోతే మనకి 50 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2b అలాగే ఉంటుంది. సో b వాల్యూ ఏమవుతుంది అంటే 2 1 జార్ 2, 2 25 జార్ 50 కదా. సో డబల్ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ అవుతుంది. అప్పుడు బి ఏమవుతుంది 25 అవుతుంది. బి ఏమవుతుంది 25 సెంటీమీటర్స్ అవుతుంది. 25 సెంటీమీటర్స్. మనకు ఎల్ కూడా కావాలి కదా. సో ఎల్ ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి +20 కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి +20. బి ఎంత 25 ప్లస్ 20 అప్పుడేమవుతుంది 45 అవుతుంది. టోటల్గా 25 + 20 45 అవుతుంది. ఎల్ వాల్యూ ఏమొచ్చింది 45 వచ్చింది. బి వాల్యూ ఏమొచ్చింది 25 వచ్చింది. మనకేం అడుగుతున్నారు క్వశ్చన్లో పొడవు వెడల్పులు అంతే. జస్ట్ పొడవు ఎంత వెడల్పు ఎంత అని అడుగుతున్నారు. సో పొడవు వచ్చి మనకు 45 సెంటీమీటర్స్ అవుతుంది. అండ్ వెడల్పు వచ్చి మనకు 25 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చుట్టుకొలత 38 సెంటీమీటర్లు అయ్యే విధంగా పొడవు వెడల్పులు ధనపూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా ఎన్ని వేర్వేరు దీర్ఘచతురస్రాలు నిర్మించవచ్చు అంటున్నారు. ఎన్ని వేర్వేరు దీర్ఘచతురస్రాలు నిర్మించవచ్చు. సో ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం ఉందంట. దాని యొక్క చుట్టుకొలత ఎంత అనంటే చుట్టుకొలత పి ఈజ్ ఈక్వల్ టు 38 సెంటీమీటర్లు అనంటే చుట్టుకొలతకు సూత్రం 2 ఆఫ్ L+B. 2 ఆఫ్ L+B. సో ఈ 2 ఆఫ్ L+B చేస్తే మనకి ఎంత రావాలంట ఎంత వస్తుందంట 38 సెంటీమీటర్స్ వస్తుంది అని వాళ్ళే చెప్తున్నారు. సో దాని చుట్టుకొలత 38 సెంటీమీటర్స్ అయ్యే విధంగా పొడవు వెడల్పులు ధనపూర్ణ సంఖ్యలు కావాలి. సో అప్పుడు ఏమవుతుంది దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 జార్ 2, 2 1 జార్ 2, 2 9 జార్ 18. అప్పుడు L+B అనేటువంటిది యాడ్ చేస్తే మనకి 19 రావాలి. L+B యాడ్ చేస్తే 19 రావాలి. సో ఇది తప్ప మనకి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు క్వశ్చన్లో. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే పొడవు వెడల్పులు ధనపూర్ణ సంఖ్యలు అయ్యే విధంగా ఎన్ని వేర్వేరు దీర్ఘచతురస్రాలు నిర్మించవచ్చు అంటే ఈ రెండింటిని కలిపితే మనకి 19 రావాలి. కొలతలు మనము ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎలాగా అంటే ఒకసారి చూద్దాం. 1,18 చేస్తే మనకి 19 వస్తుంది కదా. సో అప్పుడు ఎల్ 1 తీసుకోవచ్చు. బి వచ్చి మనం 18 తీసుకోవచ్చు. అప్పుడు మనకి 19 వస్తుంది. చుట్టుకొలత సరిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అంటే రెండింటిని కలిపితే చుట్టుకొలత అంటే 38 వస్తుంది అక్కడ. నెక్స్ట్
2 ఒకటి 17 ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ 3 ఒకటి 16 ఒకటి తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. మళ్ళీ 4 ఒకటి 15 ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఒకటి 14 ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 ఒకటి 13 ఒకటి తీసుకోవచ్చు. 7 ఒకటి 12 ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ 8 ఒకటి 11 ఒకటి తీసుకోవచ్చు. 9 ఒకటి 10 ఒకటి తీసుకోవచ్చు. మళ్ళీ 10, 9 అని అంటే ఇది రిపీట్ అవుతుంది. అవునా? సో పొడవు వెడల్పు చేంజ్ అయినప్పటికీ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీటెడ్గా కాకుండా మనం సింగిల్గా తీసుకోవాలి. సింగిల్గా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని సందర్భాలు వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా? సో 9 రకాల కొలతలతో మనము 9 రకాలైనటువంటి దీర్ఘచతురస్రాలను అయితే మనము నిర్మించవచ్చు. ఓకేనా? 9 రకాల దీర్ఘచతురస్రాల్ని నిర్మించవచ్చు కొలతల్ని మార్చి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రాకార తలం యొక్క పొడవు వెడల్పులు 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. సో సింపుల్ క్వశ్చనే. వైశాల్యం అంటే మనకి L/B కదా. సో A = L/B అవుతుంది. అప్పుడు L వాల్యూ ఏమి ఇచ్చారు అని అంటే 20 సెంటీమీటర్లు ఇంటూ B వాల్యూ 30 సెంటీమీటర్లు వైశాల్యం అడుగుతున్నారు కాబట్టి సో 2 3s are 6 అండ్ 00 అలాగే వేస్తాం. వైశాల్యం అంటున్నారు కాబట్టి సో ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో టోటల్గా దాని యొక్క వైశాల్యం ఎంత అంటే 600 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 2:3 అయినా దాని యొక్క చుట్టుకొలత ఎంత అంటున్నారు. సో ఇలాగా రేషియోస్లో ఇచ్చినప్పుడు మనం ఎక్స్లతో తీసుకుంటామని చెప్పాను కదా. సో దీర్ఘచతురస్రం తీసుకొని పొడవు వెడల్పుల నిష్పత్తి, పొడవు వచ్చి 2x అంట. సో ఒకటి వచ్చి 2x, ఒకటి వచ్చి 3x. ఓకే, రైట్. చుట్టుకొలత అడుగుతున్నారు కాబట్టి చుట్టుకొలత P ఏమవుతుంది? 2/L+B 2 ఇంటూ L వాల్యూ ఎంత? 2x ప్లస్ B వాల్యూ ఎంత? 3x. రైటా? ఇప్పుడు 2 ఇంటూ 2x ఒక 3x ఏమవుతుంది? 5x అవుతుంది. 2 5s are 10, 10x. ఓకేనా? 10x. సో చుట్టుకొలత ఏమవుతుంది? 10x అవుతుంది. సో ఆ x ప్లేస్లో మనము ఏ వాల్యూ అయినా పెట్టుకొని మనము ఆ యొక్క దీర్ఘచతురస్రాన్ని అయితే మనము నిర్మించవచ్చు. ఓకేనా? సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి సో వాళ్ళు మనకి చుట్టుకొలత వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో 10x డైరెక్ట్గా అలాగే ఉంచేస్తాం. లేదు వాళ్ళు ఒకవేళ వాల్యూ ఇచ్చింటే కనుక మనకు ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనము పొడవు వెడల్పుల్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైటా? సో క్వశ్చన్ అనేటువంటిది ఏ విధంగా ఇచ్చినా కూడా మనము చేయగలిగేలాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే క్వశ్చన్స్ అయితే ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. సో గమనించండి ఒక్కసారి. రైటా? సో ఇది నాన్న ఇవాల్టి టెస్ట్. హోప్ అందరూ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? సో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రాసెస్ సొల్యూషన్ అనేటువంటిది సో 1కి 2 సార్లు మీరు వినండి. ఈ ప్రాసెస్ని మీరు నోట్ చేసుకోండి. సో దాన్ని రిపీటెడ్గా 1కి 2 సార్లు మీరు చేస్తే అది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్ని ఎక్కువ మంది యూస్ చేసుకునేలాగా చేయండి. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్. అండ్ నెక్స్ట్ టెస్ట్లో మనము మళ్ళీ కలుద్దాం.